శ్యామల గారు ఏం చేస్తుంటారు? హోటల్ హోటల్ కోట్లో ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు, ఏంటి గెలుస్తారంటారా? గెలిపిద్దాం అందరం కలిసి. గెలిపిస్తామంటారు. మార్పు కావాలి, మార్పు కావాలి. దేనికి మార్పు మీకు? ప్రతిదానికి కూడా అన్ని కూడా మనకి తెచ్చుకుందాం, కొత్తగా మార్పు తెచ్చుకుని ఈయనకి ఒక అవకాశం ఇచ్చు. ఇప్పుడు మామూలుగా మార్పు అంటే యువతలో రావాలంటారండి. మీరు ఆల్రెడీ వయసు పైబడి మీరు ఈ స్టేజ్ లో కూడా మార్పు అని అన్నారంటే మీకు ఎంత అవగాహన ఉండాలి. ఇప్పుడు ఎలా ఉందండి 5 ఏళ్ళ అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉంది పిఠాపురం కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ? పరిపాలన గురించి చెప్పొద్దు. అయితే మనం ఇప్పుడు మా మనవలు అది కావాలి కదా, వాళ్ళకి మా గురించి కాకుండా మా మనవలు అది వాళ్ళు వృద్ధుల్లోకి రావాలి కదా. వృద్ధుల్లోకి రావాలంటే వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, ప్రతిదీ కూడా వాళ్ళకి అవకాశాలు కావాలి. మీ వయసు ఎలాగ అయిపోయింది? వాళ్ళ గురించి కొత్తగా మార్పు కోరుకుంటున్నాం. మరి మార్పు కోసం అయితే ఎవరు కోరుకుంటారు? జగన్ కి మాది పవన్ కళ్యాణ్కి వేస్తాం. జగన్ పక్కన తప్పిస్తానంటారు. తప్పించాలి. మరి జగన్ తప్పిస్తే మరి రెండోసారి కూడా సీఎం అవుతానంటారు. ఆయన ఆలోచన అయింది, మన ఆలోచన మాది. ఎవరి అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది. ఇప్పుడు మీరు ఇంత ఓపెన్ గా మీరు మార్పు కావాలని చెప్తున్నారు, మరి రేపు పింఛన్ తీస్తాడేమో జగన్ వస్తే? ఫోన్ తీసేయని దాంట్లోనే పూర్తిగా బ్రతకరు కదా ఎవరు. అది కష్టపడతాం. మీ పింఛన్ అవసరం లేదంటారా? అవసరం లేదన్నాను. మీరు ఎక్కువ వెళ్తున్నా అవసరం లేదని అవసరమే వెళ్ళండి. అంటే నేను అనేది మీ మానవుల భవిష్యత్తు కంటే మీకు పింఛన్ ఎక్కువ కాదంటారా? ఎక్కువే దాంట్లో కాదని అను. వచ్చేది అలాగే వస్తుంది. అది మార్పు రావాలి. నేనైతే మార్పు కోరుతున్నారు. ఓకే. ఫైనల్ గా మీకు ఎమ్మెల్యే కింద ఎవరు కావాలంటారు? పవన్ కళ్యాణ్ కావాలి. మరి ఎంపీ కింద ఎవరు కావాలంటారు? చంద్రబాబు కావాలి. శ్రీనివాస్ సునీల్ పోటీ చేస్తారంట. ఉదయ్ శ్రీనివాస్ మరి వాళ్ళ గుర్తుండి గ్లాస్ గుర్తు. ఓకేనా?